ప్రణయానికి రూపముందని అది నువ్వై ఎదురయిందని ప్రణయానికి చూపు ఉందని హృదయాన నడుపుతుందని విరహమే తెలుసుకోవాలని హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇప్పుడు సేమ్ వీడియో మీరు కూడా రెడీ చేసుకోవాలో చూపిస్తా. ముందైతే ప్రాజెక్ట్స్ యాప్ లింక్ ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. యాప్ కూడా అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో ఉంది. నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, 2 ఇంపోర్ట్ చేసుకున్నాక బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఇలా ఉంటుంది, పార్టికల్ వీడియో అందులోనే ఉంటుంది. సో దాన్ని ఏమి టచ్ చేయకండి. ముందైతే ఇక్కడ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీడియా అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫొటోస్ ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. వెయిట్, ఇక్కడ బాక్సెస్ ఉంది కదా, ఆ బాక్సెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్ని ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, మీది ఏ ఫోల్డర్స్లో ఉంటే ఆ ఫోల్డర్స్లో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ఫోటో సరిగా రాలేదు కదా, అంటే ఫుల్గా కూర్చోలేదు. సో ఏం చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ పైన 3 డాట్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఫుల్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు కదా, నెక్స్ట్ రెడ్ మార్క్ ఉంది కదా బీట్ మార్క్, అక్కడికి వచ్చి ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇది క్లిక్ చేశారంటే ఫిల్ కంపోజిషన్ ఏరియాలో ఫుల్గా వచ్చేస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫోటో సేమ్ అలా మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, నేను ఫుల్ యాడ్ చేసేసుకుంటా, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ ఫోటోని ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఫోటో అండ్ సెకండ్ ఫోటోకి సేమ్ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది. అది ఎఫెక్ట్ రాదు, కానీ మళ్ళీ ఎలా వస్తుందో నేను చెప్తా. ఇది 2 ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుని నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని మళ్ళీ 2 ఫొటోస్ చేశారు కదా, 3rd ఫోటోకి ఈ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు 3rd ఫోటో ఉంది కదా, ఈ 3rd ఫోటో ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. సేమ్ అక్కడ 3 ఫొటోస్ అయినాయి కదా, ఇప్పుడు 4th ఫోటోకి ఆ ఎఫెక్ట్ కాపీ చేయండి. ఓకేనా, ఈ తర్వాత మీరు ఏం చేస్తారంటే 1 సెకండ్, షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇప్పుడు 3 అయిపోయాయి, 4th ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 2 ఫొటోస్కి పెట్టుకోండి, అంటే లిరిక్స్కి బాగా సూట్ అవుతుంది ఆ ఎఫెక్ట్. అందుకనే ఇప్పుడు ఇక్కడ దాకా పెట్టారు కదా 9 సెకండ్స్ దాకా, ఇప్పుడు 10 సెకండ్స్ దగ్గరికి వచ్చి 2 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక 1 సెకండ్, ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. 5th ఎఫెక్ట్ కాపీ. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాక సేమ్ 2 ఫొటోస్కి పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకే, ఈ 2 ఫొటోస్ అయ్యింది కదా. ఓకే, ఇక్కడ దాకా అయ్యింది కదా 14 సెకండ్స్ దాకా. ఇప్పుడు ఈ 2 ఫొటోస్కి ఆ ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది. ఓకేనా, ఇంకా మనకి జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్లో లాస్ట్ నుంచి సెకండ్ ఫోటో. ఓకే, ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఇంకా లాస్ట్ 2 ఫొటోస్ ఉన్నాయి కదా, దానికి కూడా ఇది యాడ్ చేసేయండి స్మాల్ ఫొటోస్కి. ఓకే, ఇలా వస్తుంది. ఓకేనా, అది ల్యాగ్ అవ్వడం వల్ల మీకు కనిపించట్లే, నేను మళ్ళీ చూపిస్తా. ఓకే, ఇప్పుడు ఇదంతా అయింది కదా, ఇప్పుడు లాస్ట్ ఎఫెక్ట్ ప్రతి ఒక్క ఫోటోకి లాస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. 1 సెకండ్, ఈ లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని కూడా కాపీ చేసుకొని మిగిలిన లాస్ట్ స్మాల్ ఫొటోస్ ఉంటాయి కదా, లాస్ట్ 5 ఫొటోస్. ఓకే, ఈ ఫొటోస్ అన్నిటికీ ఇదే యాడ్ చేసుకోండి. ఓకేనా, 1 సెకండ్.
అన్నీ యాడ్ చేసేస్తా. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఓకేనా, ఒకసారి సాంగ్లు మ్యూట్లో పెట్టి చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. ఇది సింపుల్గా ఉంది. ఓకేనా, వెయిట్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసుకోండి. మళ్ళీ ఈ ఎఫెక్ట్ని అన్సెలెక్ట్ చేసేయండి. ఓకేనా, ఎన్ని ఒక 7 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, 7 ఎఫెక్ట్స్ని అన్టిక్ చేసుకోండి. అన్టిక్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. కాపీ 12 లేయర్స్ అని ఉంది కదా, 12 లేయర్స్ కాపీ చేసుకోండి. 12 లేయర్స్ కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫస్ట్లోనే వచ్చేయండి, 0 సెకండ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 12 లేయర్ చేసేయండి. ఓకేనా, ప్లేస్ 12 లేయర్ చేసేసి ఇక్కడ అన్ని ఐ సింబల్ ఆఫ్లో ఉంటాయి. సో మీరు దాన్ని అంతా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి వీడియో ఎలా వస్తుందని. ప్రివ్యూ లాగా కనిపిస్తుందా, ఇలా వస్తుంది. ఓకే, లిరిక్స్ కూడా వస్తాయి, లిరిక్స్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు అక్కడే ఉంటుంది. ఓకేనా, పాస్వర్డ్ చెప్తా చూడండి, పాస్వర్డ్ 1039. ఓకేనా, ఇప్పుడు మీకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫాంట్ మిస్సింగ్ అని వస్తుంది. ఫాంట్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, లేదంటే సేమ్ ఆ లేయర్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ మీరు టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అన్నీ వస్తాయి. లేకపోతే వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే మీ మొబైల్లో ఉన్న అన్ని ఫాంట్స్ ఓపెన్ అవుతాయి. మీకు ఏ ఫాంట్ కావాలనో ఇంపోర్ట్ చేసుకోండి, లేదా ఇక్కడి నుంచి అయినా పెట్టుకోండి. చూడండి, నేను ఇప్పుడు ఇది పెడతాను. ఓకేనా, ఇది పెడితే ఇలా వచ్చింది చూడండి. సో ఇలా మీరు ఫాంట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అన్నీ అయిపోయాక ఇక్కడ కింద పార్టికల్ వీడియో ఉంది కదా, దాన్ని పైకి తీసుకురండి, ఫుల్ పైకి తీసుకొచ్చేయండి. ఓకేనా, అంతే. చూడండి ఆర్ట్ పార్టికల్స్ కూడా వచ్చేసింది, ఇలా ఉంటుంది వీడియో. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే పైన ఆరో సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఫుల్ హెచ్డి క్వాలిటీలో 1080లో పెట్టి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా గైస్, ఒక లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ఎక్కువ వీడియో